సూపర్ 6 విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను పచ్చి మోసం చేసిందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు పోతిన మహేష్ మండిపడ్డారు. సంక్షేమం అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం 1,53,000 కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులే పారుతుందని చెప్పారు. చివరికి తాగుబోతుల ఆంధ్రప్రదేశ్ గా ఏపీని మార్చుతారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. గుంటూరులో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. మోసానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజున ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టనందుకు కూటమి ప్రభుత్వం మోసాలని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం గుంటూరులో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన, నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా గారి అధ్యక్షతన, అదేవిధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు అందరూ కూడా ఇందులో పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని వారు చేస్తున్న మోసాలని ఈ నిరసన ద్వారా వారి కళ్ళు తెరిపించేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి కూటమి ప్రభుత్వం మీరు ఒక్కటంటే ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలాగా సంక్షేమ పథకం అమలు చేశారా? ఆయనకన్నా మిన్నగా చేస్తున్నారు కదా. మిన్నగా చేయడం అంటే ఉన్న పథకాలని తీసేయడమా? మీరు ఇచ్చినటువంటి హామీలని ఎగ్గొట్టడమా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. పదే పదే గతంలో అప్పులు తెస్తూ ఉన్నారు, శ్రీలంక అవుద్దని మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో నిన్న మంగళవారానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 1,53,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఈ అప్పులు ఎవరి ఖాతాలోకి వెళ్ళి ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఒక్క సంక్షేమ పథకం కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా? మరి ఈ రోజున ఒక్క ఏడాదిలోనే 1,53,000 కోట్ల అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో 3,24,000 కోట్లు. మరి ఏడాదిలో మీరు చేసినటువంటి అప్పులతో ఆంధ్రప్రదేశ్ ఏమవుద్ది? శ్రీలంక అవుద్దా, సొమాలియా అవుద్దా, ఏమవుద్దా కూడా